ప్రభంజనానికి చెక్ పెడుతూ బీజేపీ ఢిల్లీ పీఠాన్ని అధిరోహించేందుకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా పీఎం మోడీ ట్విట్టర్ వేదికగా ఢిల్లీ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. జనశక్తి సర్వోన్నతం, అభివృద్ధి గెలిచింది, సుసంపన్న పాలన గెలిచింది. ఢిల్లీలోని నా అన్నదమ్ములు అక్కచెల్లెమ్మలకు చారిత్రక విజయం అందించినందుకు నా వందనం, అభినందనలు అంటూ ట్వీట్లో తెలిపారు. మీరు అందించిన అపారమైన ఆశీర్వాదం, ప్రేమకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ఢిల్లీలో సమగ్ర అభివృద్ధి సాధించేందుకు ఇక్కడి ప్రజల జీవన విధానంలో ఎలాంటి లోటు లేకుండా పనిచేస్తాం. ఇది మా హామీ అన్నారు. అదేవిధంగా అభివృద్ధి చెందిన భారత్ నిర్మాణంలో ఢిల్లీ కీలక పాత్ర పోషించేందుకు నిరంతరం కృషి చేస్తామని ట్విట్టర్లో తెలియజేశారు ప్రధాని మోడీ. మరోవైపు దాదాపు 12 ఏళ్ల తర్వాత కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో అధికారం కోల్పోయింది. అయితే ఆ పార్టీ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ సైతం న్యూఢిల్లీ స్థానంలో ఓటమి పాలయ్యారు. న్యూఢిల్లీ నియోజకవర్గంలో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పై బీజేపీ నేత పర్వేష్ వర్మ విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ ఎన్నికల్లో ఓటమిపై అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ప్రజల తీర్పును వినమ్రంగా స్వీకరిస్తున్నామని అన్నారు. విజయం సాధించిన బీజేపీకి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ప్రజల ఆశలను బీజేపీ నెరవేరుస్తుందని అనుకుంటున్నా. బీజేపీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటుందని ఆశిస్తున్నా అంటూ కేజ్రీవాల్ అన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పుతో నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం. ప్రజా సమస్యలపై మా పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు కేజ్రీవాల్. తాను అధికారం కోసం రాజకీయాల్లోకి రాలేదని, ప్రజాసేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చారని కేజ్రీవాల్ అన్నారు. ఆ పాలనలో 10 ఏళ్లలో ఢిల్లీలో చాలా అభివృద్ధి పనులు చేశామని, విద్య, వైద్యం, తాగునీటి విషయంలో విప్లవాత్మక మార్పులు తెచ్చామని పేర్కొన్నారు. ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు కృషి చేశామని, ఢిల్లీలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేశామన్నారు.